ఇండియా శ్రీలంక వన్డే సిరీస్లో రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముక్కుతాడు వేయాల్సిన అవసరం ఉంది. మూడో వన్డేల్లోనూ ఆ టీం ఇలాగే ఆడితే భారత్ సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీలంక జట్టు పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఆ టీం ఉనికి కాపాడుకుంటే అది గొప్పే అని అందరూ భావించారు. దీనికి కారణం ఇటీవల కాలంలో ఎదుర్కొన్న ఘోర ఓటములే. వన్డే వరల్డ్ కప్తో పాటు T20 ప్రపంచ కప్లోనూ చిత్తుగా ఓటమి పాలవడమే. అయితే యువకులతో కూడిన ఆ జట్టు గివప్ ఇవ్వడం లేదు. తమ ఆట తీరుతోనే అందరికీ సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే భారత్తో జరిగిన T20 సిరీస్లో బాగా ఆడి అందరూ ప్రశంసలు అందుకుంది. వన్డే సిరీస్లో రెచ్చిపోయి ఆడుతూ 1-0తో లీడింగ్లోకి వచ్చింది. సిరీస్ గెలిచిన సమ్మైనా ఆ టీం పోరాడుతున్న తీరును మాత్రం మెచ్చుకోక తప్పదు. లంక నుంచి ఇంత ప్రతిఘటనను ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ అశాంతం పోరాడుతూ టీమిండియా లాంటి టాప్ టీంను భయపెట్టడం అంటే మాటలు కాదు. వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టై కాగా రెండో మ్యాచ్లో లంక గెలిచింది. ఇదే జోరులో మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్ను కొట్టేయాలని ఆతిథ్య జట్టు భావిస్తుంది. మరోవైపు కసిగా ఉన్న రోహిత్ సేన ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్ను సమన్ చేయాలని పట్టుదలతో ఉంది. రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముక్కుతాడు వేయాలని అనుకుంటుంది. అందులో భాగంగానే కొత్త కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ తమ వ్యూహాలను పదును పెడుతున్నారని తెలుస్తుంది. టీంలో ఎలాంటి మార్పులు చేయాలి, లంకను ఎలా ఆపాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారట. 2 వన్డేల్లోనూ బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్ అయ్యింది. ఆతిథ్య జట్టు పన్నిన స్పిన్ వ్యూహాన్ని ఛేదించలేక చతికిలబడింది. అందుకే 3 వన్డేల్లో ఆ పిచ్చోన్ని దించాలని హిట్మెన్ భావిస్తున్నాడట. సిరీస్ డిసైడర్ మ్యాచ్లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను బరిలోకి దింపాలని రోహిత్ గంభీర్ నిర్ణయించుకున్నారట. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, బౌలర్లు ఎవరు అలాంటి విషయాలను పట్టించుకోకుండా క్రీజులోకి వచ్చి తడువు వెరైటీ షాట్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడే పంత్ అవసరం టీంకు ఉందని కెప్టెన్ కోచ్ భావిస్తున్నారట. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదించాలంటే పంత్ లాంటోడు టీంలో ఉండాల్సిందేనని అనుకుంటున్నారట. మిడిల్